దీపావళి దగ్గరలోనే ఉంది. అయితే ఇప్పుడు చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు కూడా సంపాదించే మార్గం, అలాగే టైం కూడా వచ్చేసిందని మనం గుర్తుంచుకోవాలి. అయితే దీపావళి ముందు ఏమేం చేయొచ్చు, 5 సింపుల్ బిజినెస్ టిప్స్ మీకు అందిస్తాను. సో ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనేది నెంబర్ 1 పాయింట్ మనం మాట్లాడుకున్నట్లయితే మట్టి దీపాలు. సో మట్టి దీపాలు 5,000 రూపాయలతో కూడా మీరు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఇన్కమ్ని డబుల్ కూడా చేయొచ్చు. ఇక్కడ రంగురంగుల దీపాలు తయారు చేసి అమ్మడం వల్ల కేవలం 1 వీక్లోనే మీరు పెట్టే పెట్టుబడి 2x 3xగా మారుతుంది. సో పాయింట్ నెంబర్ 2 మనం మాట్లాడుకున్నట్లయితే డెకరేషన్ లైట్స్, అదేవిధంగా తోరణాలు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అంతా కూడా ట్రెండింగ్లో ఉన్న ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పూల తోరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్ మేడెడ్ డెకర్ చేసి ఆ వస్తువులని అమ్మడం వల్ల మనం ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ మనం మాట్లాడుకున్నట్లయితే పూజ కిట్ తయారీ అని మనం చెప్పొచ్చు. దీపావళి రోజు పూజ తాళిళ్ళు కావచ్చు, అదేవిధంగా అగరబత్తి, గంధం ఇవన్నీ కూడా ఒక చిన్న కిట్లా, అదేవిధంగా అందులో ఒక ఫోటో లక్ష్మీ గణేష్ బొమ్మని కూడా పెట్టి ఒక కిట్గా తయారు చేసి అమ్మడం వల్ల కూడా ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ మనం మాట్లాడుకున్నట్లయితే గిఫ్ట్ హ్యాంపర్ల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, చాక్లెట్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి కూడా ఒక హ్యాంపర్ ప్యాక్లా తయారు చేసి వీటిని అమ్మొచ్చు. ఇది భారీ డిమాండ్ అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ మాట్లాడుకున్నట్లయితే హోమ్ మేడ్ మిఠాయిస్ అండ్ స్నాక్స్, అంటే లడ్డు, అదేవిధంగా కాజు కట్లీస్ అండ్ చాలా ఫేమస్ కాబట్టి, అండ్ నట్ మిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తయారు చేసి ఆన్లైన్లో కూడా వీటిని మీరు బిజినెస్లోకి మార్చుకోవచ్చు. దీపావళి అంటే కేవలం వెలుగులు తెచ్చే పండుగ మాత్రమే కాదు, మన ఇంట్లో ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వెలుగొస్తుందని గుర్తుంచుకోవాలి. అయితే ఈసారి ఈ దీపావళికి కేవలం మీరు దీపాలు వెలిగించడంతో పాటు బిజినెస్ని కూడా మీరు అప్డేట్ చేసుకొని ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ విధంగా మీ బిజినెస్ గ్రోత్ని కూడా పెంచుకోండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.